సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నో, సోషల్ మీడియా బెగ్గర్స్. అన్నయ్య వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? కాంపదీస్ రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా? ఆయన ఆల్రెడీ ఒకసారి అడుక్కున్నాడు 4 ఏళ్ల క్రితం, ఇప్పుడు మళ్ళీ వచ్చి అడుక్కున్నాడు. అడుక్కోవడం కూడా ఎలా అడుక్కున్నాడంటే వెరైటీగా ఒక పర్సన్ టార్గెట్ చేసి వాడిని బ్లాక్మెయిల్ చేసి, బ్లాక్మెయిలా కాదు హౌరామెయిల్, ఆ రూట్లో మళ్ళీ లింక్ పెట్టుకొని అడుక్కొని మళ్ళీ వీడియో రిమూవ్ చేసి తర్వాత మళ్ళీ కౌంటర్ వీడియో కూడా పెట్టి నేను ఒక ఎరుపుని అన్నట్టు వీడియో పెట్టి మళ్ళీ లింక్ ఇచ్చి మళ్ళీ అడుక్కోవడం. ఏదైనా పని పాట చేసుకొని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. ఇది ఇంకా గట్టిగా వెళ్తుంది. మన తెలుగు ప్రజలు తెలిసిందే కదా, ఎంత ఉంటుంది గుండెకాయ, వెంటనే ఇచ్చేస్తారు. పుసుక్కిరిచ్చాను సార్, పుసుక్కిరిచ్చాను అంటున్నాడు. అమాయక అందరూ నీలాగా మంచివాడు అనుకుంటావు. అది కూడా ఎలాగంటే డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు రిక్వెస్టింగ్ మోడ్, ఇప్పుడు బెగ్గింగ్లో డిమాండింగ్. అంతేదిరా రేపిస్తాను బాబు, ఇలా కలెక్షన్ సరిగా లేదు. రోజుకు 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? మీరు కరిగిపోయి డబ్బులు ఇచ్చి తర్వాత 2-3 నెలలు పోయిన తర్వాత కరిసేసుకుంటే ఏం రాదు. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? ఫస్ట్ మనం ఎవరు నమ్ముతామంటే నెంబర్ 1 ఏ క్లాస్ దొంగనా కూడా ఎవరు ఉంటాడో ఫస్ట్ ఆడికి సబ్స్క్రైబ్ చేస్తాం, ఫాలో కొడతాం. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? చచ్చిపోయేటోడు ఎవడు వచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడు ఫస్ట్ థింగ్ చచ్చిపోయినోడు చచ్చిపోతాడు, అంతే తప్ప వచ్చి ఆన్లైన్లో అడుక్కోడు. మెయిన్గా యూట్యూబ్లో ఆడియన్స్ ఎందుకు యూట్యూబర్లకి డబ్బులు ఇవ్వాలి? ఎందుకన్నయ్యా ఎందుకు అన్నా మీరు బాధపడితే నాకు ఏడుపు వస్తుందన్నా, అన్నా మీరు బాధపడుతుంటే నాకు బాత్రూమ్ వస్తుందన్నా, నేనున్నానన్నా. ఫస్ట్ అలా మొదలు పెట్టినండి మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? డిస్లైక్, అన్సబ్స్క్రైబ్ ఆర్ అన్ఫాలో కొట్టేసి రిపోర్ట్ కూడా వచ్చేయాలి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఎవడు అడిగినా దొంగ కొడుకు, ముందు ఆడు ఎన్ని మంచి పనులు చేసినా నిజంగా చెప్తున్నాను అలాంటి వాళ్ళు ఇలా వచ్చి అడుక్కోరు. నన్నే నానా మాట్లాడతావరా? నీ అంతు చూడకపోతే నా పేరు గోరోజున గర్వాచరమే కాదు.